వెల్కమ్ బ్యాక్ టు జెసికాస్ క్రియేటివ్ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో భాగంగా ఒక పక్క అంతకుముందే వారం రోజుల క్రితమే ప్రకటించినటువంటి టాప్ 17 సంస్థలు, ఎగ్జాంపుల్ CNN సర్వే, పీపుల్స్ సర్వే, పీపుల్స్ చాయిస్, పీపుల్స్ ఒపీనియన్ అండ్ టైమ్స్ నౌ అండ్ మిగతా ABN, దాని తర్వాత రైజ్, దీస్ అన్ని సంస్థలు దాదాపు మ్యాక్సిమం సంస్థలు వచ్చేసి అండ్ ప్రశాంత్ కిషోర్ సర్వే వీళ్ళందరూ వచ్చేసి మనకి కూటమి వస్తుందని కుండబద్దలు కొట్టినట్టు తెలిపారు. అదేవిధంగా ఇటుపక్క వచ్చేసి మళ్ళా ఐప్యాక్ అనేటువంటి సర్వే రీసెంట్గా వాళ్ళు చెప్పినటువంటి వారం రోజుల తర్వాత ఎగ్జాక్ట్గా వచ్చేసి తప్పనిసరిగా మన వాళ్ళకు వైఎస్ఆర్సీపీ వస్తుంది, దాదాపు 135 నుంచి 145 దాకా వాళ్ళ యొక్క సీట్లే వస్తున్నాయి అని వారు చెప్పుకురావడం జరిగింది. అదేవిధంగా ఎంపీల విషయంలో కూడా ఐప్యాక్ సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ దాదాపు 23 ఎంపీ స్థానాలు గెలుచుకోపోతుంది అని వాళ్ళ యొక్క ధీమాన్ని వ్యక్తం చేశారు. వీళ్ళు ఎలా చెప్పుకొచ్చారు? కూటమి సందర్భంగా చూసినట్లయితే వాళ్ళు కూడా కొన్ని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే ఓట్లు వేశారు. తప్పనిసరిగా ఆయన ఎలా ఉంటుంది, ఆయన యొక్క DPT ద్వారా డైరెక్ట్గా మనీ ఇస్తున్నాము, మమ్మల్ని ప్రశ్నించకూడదు అనేటువంటి దూరంలో అతను ఉన్నాడు. తప్పనిసరిగా ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలి అనేటువంటి దృఢ సంకల్పంతో దేశ విదేశాల నుంచి వచ్చి యొక్క ఓటింగ్ని యొక్క పర్సంటేజ్ పెరిగింది కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డికి ప్రతికూలంగా ఓటు వేశారు. కాబట్టే కూటమికి దాదాపు 135 నుంచి 145కి వచ్చేటువంటి అవకాశం ఉంది, మరియు 23 ఎంపీ స్థానాల దాకా వచ్చేటువంటి అవకాశం ఉందని మిగతా సర్వేలు మొత్తం చెప్పుకొచ్చారు. తర్వాత ఒక పక్క ఐప్యాక్ సర్వే కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పథకాలు కానీ, ఆయన ఇచ్చినటువంటి DPTల ద్వారా కానీ, లబ్ధి పొందినటువంటి విషయం ద్వారా కానీ మహిళలు మరియు చదువుకునేటువంటి పిల్లలు తప్పనిసరిగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల చేత ఓటు వేయించారు కాబట్టే వైఎస్ఆర్సీపీ రాబోతుందని వాళ్ళ యొక్క ధీమా వ్యక్తం చేశారు. ఏదేమైనా సరే ఇటుపక్క రిమైనింగ్ సర్వీస్ కానీ 17 సర్వీస్ కానీ ఇటుపక్క ఉన్నటువంటి ఐప్యాక్ సర్వే కానీ ఎలా ఉంటుంది అనేటువంటిది మనము June 4 వరకు ఆగక తప్పదు. అప్పుడు లోపల అందరూ ప్రజలు కూడా సమన్వయంతో ఉండి అప్పటి వరకు వెయిట్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క విషయాల గురించి డీప్గా పరిశీలించినట్లయితే ముందుగా వచ్చినటువంటి ఫాలోయింగ్ లిస్ట్ ఒకసారి చూద్దాము. పీపుల్స్ సంస్థ నిర్వహించినటువంటి దాంట్లో కూటమికి 100 నుంచి 104, వైసీపీకి 54 నుంచి 60కి వచ్చేటువంటి అవకాశం ఉంది. పోల్ స్ట్రాటజీ సర్వే నిర్వహించినటువంటి దాంట్లో కూటమికి 120 నుంచి 125 దాకా వచ్చే అవకాశము, వైసీపీకి 45 నుంచి 55కి వచ్చే అవకాశము. స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ నిర్వహించినటువంటి సర్వేలో 90 నుంచి 105 వరకు కూటమికి వచ్చేటువంటి అవకాశము, మరియు వైసీపీకి 50 నుంచి 60కి వచ్చేటువంటి అవకాశము. అదే వన్ భారత్ నిర్వహించినటువంటి సంస్థలో కూటమికి 126, వైసీపీకి 35 నుంచి 40 దాకా వచ్చేటువంటి అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది. మరియు మిగతాయి కొన్ని చూసినట్లయితే ఇంకా కొన్ని సంస్థలు పరిశీలించినట్లయితే టీవీ సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో కూటమికి 121, వైసీపీకి 54 అండ్ జీన్యూస్ నిర్వహించినటువంటి సర్వే సంస్థలో కూటమికి 129, వైసీపీకి 46, RTV రవిప్రకాష్ నిర్వహించినటువంటి సర్వేలో టీడీపీకి 111, వైసీపీకి 63, బిగ్ టీవీ నిర్వహించినటువంటి సర్వేలో కూటమికి 116, వైసీపీకి 59 రావడం జరిగింది. మరియు మిగతా చూసినట్లయితే సంస్థలు మనం ఒకసారి చూసినట్లయితే పైనీర్ పల్స్ కూటమికి 126, వైసీపీకి 33 అండ్ సొసైటీ ఫర్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ వైసీపీకి కూటమికి 145, వైసీపీకి 30 అండ్ రైజ్ అనేటువంటి సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో కూటమికి 108 నుంచి 120 వచ్చేటువంటి అవకాశము, వైసీపీ 41 నుంచి 54 వచ్చేటువంటి అవకాశము. CPR సర్వే ప్రకారము కూటమికి 126, వైసీపీకి 49 వచ్చేటువంటి అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి కొన్ని మనము చూసినట్లయితే టుడే సర్వే ప్రకారము కూటమికి 119, వైసీపీకి 56, CNN న్యూస్ ప్రకారము కూటమికి 126, వైసీపీకి 49, ABP న్యూస్ ప్రకారము కూటమికి 140, వైసీపీకి 35 అండ్ న్యూస్ ఎక్స్ అనేటువంటి సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో కూటమికి 125, వైసీపీకి 50 వచ్చేటువంటి అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది. ఇవన్నీ టాప్ 17 ఉన్నటువంటి సంస్థలు నిర్వహించినటువంటి సర్వేల ప్రకారము వచ్చినటువంటివి. సర్వేల ప్రకారం అన్ని కూటమికే అనుకూలంగా ఉన్నటువంటివి. ఇప్పుడు ఈ సంస్థలు మొత్తము నిర్వహించినటువంటి సర్వేలు వారం రోజుల తర్వాత సైలెంట్గా వచ్చి రాష్ట్రాన్ని అల్లకొల్లాలం చేసినటువంటి మరో సంస్థ ఐప్యాక్ సంస్థ వారు సీక్రెట్గా సర్వే నిర్వహించి ఎంతో ప్రతిష్ఠితంగా వాళ్ళు తీసుకొని ఈ యొక్క రిజల్ట్ను తీసుకురావడం జరిగింది. దీనికి కూటమికి 54 నుంచి 60కి వచ్చేటువంటి అవకాశం ఉన్నాయని,
మరియు అదేవిధంగా వైసీపీకి 121 నుంచి 130 పైనే వచ్చేటువంటి అవకాశం ఉందని ఈ యొక్క ఐపాక్ సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో ఈ యొక్క నిజాలు బయటకు వచ్చాయి. వారు ఇప్పుడు దాకా సైలెంట్గా ఉండి చివరికి ఈ యొక్క సర్వే నిర్వహించి జనాలలోకి పంపడం వల్ల జనాలు కూడా ఒకసారిగా ఇవన్నీ మిగతా ఛానల్స్ మొత్తము కూటమికి అనుకూలంగా చెప్తుంటే ఐపాక్ సర్వే మటుకు దానికి క్వైట్ ఆపోజిట్గా తప్పనిసరిగా వైసీపీ వస్తుందని వాళ్ళు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. వీళ్ళ యొక్క సర్వే నిర్వహించినటువంటి విధానంలో కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క ఆఫీస్కి వెళ్ళి ఒక విజయోత్సవ సంబరాలలాగా వాళ్ళతోటి వెళ్ళి సెల్ఫీలు దిగి వారి యొక్క శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపి లండన్కి పయనించారు. అదేవిధంగా ఏదేమైనప్పటికీ అక్కడ టాప్ మోస్ట్ సర్వేలు మరియు ఈ ఐపాక్ సర్వే ఏది నిజమవుతుంది, ఏది జెన్యూను అనేటువంటిది, ఎవరు ఎక్స్పెక్టేషన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయనేటువంటిది జూన్ 4 వరకు ఆగదు తప్పదు. అప్పటి వరకు అందరూ సమన్వయంతో ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మనల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ యొక్క వీడియో చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. మరి యొక్క వీడియోతో మేము ఎందుకు వస్తాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ అండ్ వెరీ మచ్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.